రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన అఖండ 2 చిత్రం తెలుగు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ మేనియానే ఇప్పుడు నడుస్తుంది. ఎవరు నోట విన్నా సరే అఖండ సినిమా గురించే మాట్లాడుతున్నారు. బాలకృష్ణ గారి కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు చేసే చిత్రంగా ఈ చిత్రం నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించే దిశగా అఖండ ప్రయాణం చేస్తుంది. హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెరపైన అత్యంత అద్భుతంగా చిత్రీకరించిన బోయపాటి శ్రీను గారు ఒక ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ అఖండ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక విషయాలను షేర్ చేసుకున్నారు. అఖండ 2 చిత్రంలో బాలకృష్ణ గారు చేసిన యాక్షన్ సన్నివేశాలపైన సర్వత్రా కొద్దిపాటి విమర్శలు వస్తూ ఉన్నాయి. లాజిక్ లేకుండా ఫైట్లు ఉన్నాయన్న విమర్శలపై బోయపాటి గారు స్పందిస్తూ, సినిమా మొదటి భాగంలోనే కథానాయకుడు అష్టసిద్ధులను సంపాదించుకున్న వ్యక్తిగా చూపించానని, అందుకోసమే యాక్షన్ సన్నివేశాలు చాలా భారీగా చిత్రీకరించానని, అష్టసిద్ధులు పొందిన తర్వాత లాజిక్లు అనేవి ఉండవని బోయపాటి గారు మీడియా ముఖంగా చెప్పారు. అఖండ చిత్రం ఇంతటి భారీ విజయాన్ని సంపాదించుకోవడానికి త్రిమూర్తులు కారణం. బోయపాటి గారు, బాలకృష్ణ గారు, తమన్ గారు, ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 సినిమా తెలుగు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. బోయపాటి గారు మాట్లాడుతూ, తను ప్రతిరోజు హనుమాన్ చాలీసాను వింటానని, హనుమాన్ చాలీసా అర్థం తను తెలుసుకున్నని, హనుమాన్ చాలీసా తనని ఎంతో ఇన్స్పైర్ చేసిందని, అందుకోసమే అఖండ 2 చిత్రంలో హనుమాన్ ఎపిసోడ్ పెట్టానని చెప్పడం జరిగింది. అఖండ సినిమా గురించి మాట్లాడుతూ బోయపాటి గారు ఇంకొక హింట్ కూడా ఇచ్చాడు. అఖండ 3 కూడా రాబోతుందని, కానీ సమయం వచ్చినప్పుడు మేమే వెల్లడిస్తామని చెప్పారు. అఖండని ఒక సిరీస్ లాగా ప్లాన్ చేస్తున్నామని, ఎన్ని ఎపిసోడ్లైనా మనం తీసుకోవచ్చని, అంతటి కథాబలం ఈ అఖండ అనే టైటిల్ కి ఉందని కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పారు. ఏదేమైనప్పటికీ మన హైందవ ధర్మం యొక్క గొప్పతనం మరియు మన ధర్మంలో ఉన్న దేవతల యొక్క గొప్పతనం అఖండ సినిమాలో బోయపాటి గారు చాలా అద్భుతంగా చూపించారు. దేశానికి హాని కలిగినప్పుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న సాధులు మరియు ఉపాసకులు ఎవ్వరైనా సరే దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారని, దేశం కోసం ఏ పనైనా చేస్తారని అఖండ చిత్రంలో బోయపాటి గారు మనందరికీ తెలియజేసేలా చెప్పారు. ఇప్పటికే భారీ వసూళ్లను రాబడుతున్న అఖండ 2 తెలుగు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించి బాలకృష్ణ గారి చిత్రాల్లో ఒక మైలురాయిగా ఈ చిత్రం నిలవాలని మా మ్యాక్స్ టీవీ కోరుకుంటుంది.